ఉద్యోగాన్ని హత్తుకుంటున్నారు, సంపాదించుకున్న ఆస్తిని హత్తుకుంటున్నారు, ఎక్కడెక్కడో కలిగిన వాటిని హత్తుకుంటున్నారు, బంధువులను హత్తుకుంటున్నారు. అంటే మేము మిమ్మల్ని విడిచిపెట్టలేము అని. వీలైతే ఆదివారం కూడా విడిచిపెట్టి బంధువుల కోసం, స్నేహితుల కోసం, ఆడంబరాల కోసము ఏవేవో కార్యక్రమాలు జరుగుతుంటాయి కదండి. ఆదివారం పూట్లనే పెట్టుకుంటా ఉంటారు చాలా మంది, చాలా ప్రియంగా జరుపుకుంటా ఉంటారు ఆదివారం. దాళ్ళను హత్తుకుంటున్నారే కానీ నిన్ను సజీవు లెక్కలో పెట్టి ఈ దినకాలం వరకు సజీవులలో నిలిపిన దేవునికి నువ్వు ఎంత మాత్రం హత్తుకుంటున్నావు? దేవుడు అడుగుచున్నాడు ఈ సమయంలో, అయ్యా నువ్వు పోషణ లేనప్పుడు కన్నీటితో వచ్చి నువ్వు నన్ను ప్రార్థించినావే, నా స్థితి బాగలేదు నాయనా మార్చు నాయన అన్నప్పుడు, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నప్పుడు నిన్ను నేను మహాభివృద్ధి చేస్తానని వాగ్దానం ఇచ్చి నిన్ను అభివృద్ధి పదంలోకి నడిపిస్తున్నానే, నువ్వు వచ్చి మొరపెట్టిండేదేది, నాకు కృతజ్ఞతలు తెలియచేసిండేదేది అని దేవుడు అడుగుతున్నాడు. హత్తుకుంటున్నారా?